వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1 నుండి 5 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫిబ్రవరి 2. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న నిర్వహిస్తారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో 1971 ఫిబ్రవరి 2న అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. దీన్నే రామ్సర్ కన్వెన్షన్ లేదా రామ్సర్ ఒప్పందం అంటారు. రామ్సర్ ఒప్పందం అమల్లోకి వచ్చిన తేదీ 1975 డిసెంబర్ 21. భారత్ రామ్సర్ ఒప్పందంలో చేరిన రోజు 1982 ఫిబ్రవరి 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడిన అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కర్ణాటక. ఇటీవల భారత్లోని 5 చిత్తడి నేలలను రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చారు. అవి: 1 కర్ణాటకలోని అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, 2 అగనాశిని ఏస్చరీ, 3 మగడికేరే కన్జర్వేషన్ రిజర్వ్, 4 తమిళనాడులోని కరైవెట్టి పక్షుల అభయారణ్యం, 5 లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. ఈ 5లో మొదటి 3 కర్ణాటక, చివరి 2 తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రస్తుతం భారత్లోని రామ్సర్ సైట్ల సంఖ్య 75 నుంచి 80కి చేరింది. అత్యధిక రామ్సర్ సైట్లు కలిగిన రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో మొత్తం 16 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 10 రామ్సర్ సైట్లతో 2వ స్థానంలో ఉంది. చిత్తడి నేలల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు అమృత్ ధరోహర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం వరల్డ్ క్యాన్సర్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఫిబ్రవరి 4. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి క్లోజ్ ది కేర్ గ్యాప్. 2022 నుంచి 24 వరకు ఇదే థీమ్తో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, తమిళగ వెట్రి కలగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సినీ నటుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తమిళ స్టార్ హీరో విజయ్. నెక్స్ట్ క్వశ్చన్, చంపై సోరెన్ ఏ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జార్ఖండ్. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ పక్షనేత చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాలులో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ను ఎన్నుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జస్టిస్ అరుణ్ బన్సాలి. 6 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను లేదా సీజేల పేర్లను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. రాజస్థాన్ హైకోర్టుకు ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ ఇక అదే కోర్టులో సీజేగా పూర్తిస్థాయి బాధ్యతలను చేపట్టనున్నారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రితు బాహరి, ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విజయ్ బిష్నోయ్, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుణ్ బన్సాలి, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ నియమితులయ్యారు. ఈ 6 పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గత ఏడాది నవంబర్ 2న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ పేర్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు మంత్రి మేఘ్వాల్ తెలిపారు. రాజ్యాంగంలోని 6వ భాగంలో 214 నుంచి 231 వరకు గల ఆర్టికల్స్ హైకోర్టు గురించి తెలుపుతాయి. ఆర్టికల్ 217 హైకోర్టు న్యాయమూర్తుల నియామకం గురించి తెలుపుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి నియమిస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఎల్కే అద్వానీ ఆత్మకథ పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మై కంట్రీ మై లైఫ్. ఎల్కే అద్వానీ ఆత్మకథ అయిన మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఏపీజే అబ్దుల్ కలాం 2008 మార్చి 19న విడుదల చేశారు. బీజేపీ సహ వ్యవస్థాపకుడు మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. 1927 నవంబర్ 8న అవిభక్త భారత్లోని కరాచీలో అద్వానీ జన్మించారు. 14 ఏళ్లకే ఆర్ఎస్ఎస్లో చేరారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో సమాచార ప్రసార శాఖ మంత్రిగా 1977 నుంచి 79 వరకు పనిచేశారు. 1983లో కేవలం 2 లోక్సభ సీట్లకు పరిమితమైన కాలంలో అద్వానీ బీజేపీ అధ్యక్ష పగ్గాలను అందుకున్నారు. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్లోని సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు అద్వానీ చేపట్టిన రథయాత్ర దేశ రాజకీయాలని మలుపు తిప్పింది. అద్వానీ అరెస్టుతో యాత్ర మధ్యలోనే ఆగిన బీజేపీకి అది ఎంతగానో కలిసి వచ్చింది. 1991 లోక్సభ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 1993లో అద్వానీ చేపట్టిన జనాదేశ్ రథయాత్ర, ఆ తర్వాత స్వర్ణ జయంతి రథయాత్ర, భారత్ ఉదయ్ యాత్ర, భారత్ సురక్షా యాత్ర వంటివి బీజేపీని కేంద్రంలో అధికారానికి చేరువ చేశాయి. 1996లో అద్వానీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బీజేపీ అతిపెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ 13 రోజులకే కుప్పకూలింది. 1998లో మాత్రం మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అద్వానీ కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఏడాదికే ఎన్డీఏ సర్కారు కుప్పకూలింది. 1999లో మళ్లీ ఎన్నికలు జరగ్గా వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2004 వరకు బీజేపీ పాలన సాగగా అద్వానీ కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా పనిచేశారు. 7వ మరియు చివరి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ. ఎల్కే అద్వానీ 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానిగా ఉన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1954లో ఏర్పాటు చేశారు. 1954లో తొలిసారిగా భారతరత్నను చక్రవర్తి రాజగోపాలాచారి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్లకు ప్రదానం చేశారు. 1966లో తొలిసారిగా మరణాంతరం భారతరత్న పురస్కారాన్ని లాల్ బహదూర్ శాస్త్రికి ప్రదానం చేశారు. 2024 సంవత్సరానికి గాను భారతరత్నను 2 ప్రముఖులకు ప్రకటించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జన్ నాయక్గా ప్రసిద్ధి చెందిన కర్పూరి ఠాకూర్కు మరణాంతరం భారతరత్నను ప్రకటించారు. మరియు ఎల్కే అద్వానీ. నెక్స్ట్ క్వశ్చన్, టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అనిల్ లాహోటీ. టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నూతన చైర్మన్గా అనిల్ లాహోటీ బాధ్యతలు స్వీకరించారు. అనిల్ లాహోటీ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓగా 2023 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచయిత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అందెశ్రీ. ప్రజాకవి అందెశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జయ జయ హే తెలంగాణ, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, జనజాతరలో మనగీతం, చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి మొదలైన ఎన్నో పాటలను అందెశ్రీ రచించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ గెజిట్లో భాగంగా వాహనాల నంబర్ ప్లేట్లపై టీజీని నిర్దేశించిందని, కానీ గత ప్రభుత్వం వారి పార్టీ ఆనవాళ్లు కనిపించేలా టీఎస్ను ఖరారు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర గెజిట్ ప్రకారం టీఎస్కు బదులు టీజీగా మార్చాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల నజరానా, ప్రతి నెల 25,000 పింఛన్ అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఒలెగ్ కొనెనెంకో రికార్డు సృష్టించారు. 2008 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
ఫిబ్రవరి 4 నాటికి కొనోనెంకో మొత్తంగా 878 రోజుల 12 గంటల పాటు అంతరిక్షంలో ఉన్నట్లయిందని రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కాస్మోస్ వెల్లడించింది. నమీబియా అధ్యక్షుడు హాగే గాంగోబ్ కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన దేశ రాజధాని విండ్ హక్లో తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కార్యదర్శి జైషా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏర్పాటైన సంవత్సరం 1983 సెప్టెంబర్ 19. ఏసీసీ ప్రధాన కార్యాలయం శ్రీలంకలోని కొలంబోలో ఉంది. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా 4 నియమితులయ్యారు. కేంద్ర మాజీ కార్యదర్శి అజయ్ నారాయణ్ జా, మాజీ బ్యూరోక్రాట్ ఏనీ జార్జ్ మాథ్యూ, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్, అర్ధ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజాధ్యక్షులు నియమితులయ్యారు. మలేషియా కొత్త రాజుగా బిలియనీర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ సింహాసనాన్ని అధిష్ఠించారు. భారత్లో క్యాన్సర్ కేసులు కలవరపెడుతున్నాయి. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడించాయి. అదే ఏడాదిలో ఈ వ్యాధి కారణంగా 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదు కాగా 97 లక్షల మంది మరణించారు. భారత్లో 75 ఏళ్లలోపు వారిలో 10.6% మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉన్నట్లు తేలింది. మరణం ముప్పు 7.2%గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఇవి 20% మరియు 9.6%గా ఉన్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి రోగనిరోధక వ్యవస్థను ఉద్దీపింపజేస్తే ఆ వ్యాధిని సమర్థంగా అరికట్టవచ్చని అమెరికాలోని రట్జర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం తేల్చింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్ను నిర్మూలించడానికి టీకాలను రూపొందించిన పేద దేశాల మహిళలకు అవి అందుబాటులో ఉండడం లేదు. భారత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ది 2వ స్థానం. దీని చికిత్సకు రేడియేషన్, కీమోథెరపీతో పాటు రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పెమ్బ్రోలిజుమాబ్ అనే కొత్త ఔషధాన్ని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA ఆమోదించింది.